శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 26వ సర్గము. శ్రీరాముడు తాటకను వధించుట. మహారాజు కుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్రుని యొక్క ధైర్యమును గొలుపునట్టి మాటలను విని దృఢ నిశ్చయము కలవాడై నమస్కరించి ఆ మునితోటి ఇలా అంటున్నాడు: గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అన్నది మా తండ్రి గారి ఆదేశము. వారి ఆజ్ఞలను అవశ్యము గౌరవిస్తాను. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను అలా ఆజ్ఞాపించి ఉండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చి నిస్సందేహముగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకును బ్రాహ్మణుల హితము కొరకును ఈ దేశము యొక్క సౌఖ్యమునకును మహామహిమాన్వితులైన మీ మాటలను పాటించుటకు పూనుకుంటున్నాను. శత్రుమర్ధనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనుస్సును పిడికిటబట్టి దిక్కులు పిక్కటిల్లునట్లు ధనుష్టంకారమును గావించెను. ఆ వింటి నారి యొక్క మహాధ్వనికి తాటక వనవాసులందరూ ఎంతయు భయకంపితులయ్యారు. తాటకయు ఆ భీకర ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుదోచనిదయ్యింది. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచిస్తూ నలుదిక్కులను పరికించి చూసింది. తరువాత ఆమె పట్టరాని ఆవేశంతో ఆ శబ్దం వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగంగా పరుగులు తీసింది. వికారమైన రూపము, వికృతమైన ముఖము కలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వస్తున్న ఆ తాటకను చూసి ఆ రాముడు లక్ష్మణుడితోటి ఇలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతనే పిరికివారి గుండెలు బ్రద్దలవుతాయి. మాయల మారియు ఎదిరింప శక్యముగాని బలము గలది అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోవునట్లు చేసేదను. చూడుము, స్త్రీ అగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుటలేదు కనుక బ్రతికిపోయింది. ఈమె కాళ్ళు చేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోస్తున్నది. శ్రీరాముడు ఇట్లు పలుకుతూ ఉండగా క్రోధముతో వడలు మర్చిన తాటక తన భుజములను పైకెత్తి గర్జిస్తూ రాముని మీదికి విజృంభించింది. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హుంకారంతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక, జయమగుగాక అని ఆశీర్వచనము పలికారు. శ్రీరాముని దివ్యశక్తిని ఎరిగియు తాటక యొక్క క్రౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీస్సులు పలికెను. అంతటా తాటక రామలక్ష్మణులపైకి భయంకరంగా ధూళిని ఎగజిమ్ముతూ తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావంతో క్షణకాలం పాటు వారికి తోచని స్థితిని కలిగించింది. ఇంకనూ ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనబడకుండా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవానను కురిపించింది. అంతటి శ్రీరాముడు క్రుద్ధుడై తన శరపరంపరచే ఆ శిలావర్షమును భగ్నం చేశాడు. రాఘవుడు తన మీదికి విజృంభించుచున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను. ఆ విధంగా చేతులు తెగి డసియున్న తాటక గర్జిస్తూ తమ పైకి వస్తూ ఉండగా లక్ష్మణుడు మండిపడిన వాడే ఆమె ముక్కు చెవులు కోసివేశాడు. కామరూపిణి అయిన ఆ యక్షిణి ఎన్నో రూపాల్ని పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించింది. మరియు ఆమె వాళ్ళకి కనపడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపిస్తూ అటు ఇటు తిరగసాగింది. అన్ని వైపుల నుండి కురుస్తున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూసి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వాళ్లతోటి ఇలా చెప్తున్నాడు: ఓ రామ, ఇంతవరకును ఆమెపై చూపిన జాలి చాలును. ఇంకా నీ కనికరమును చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిణి కటిక దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచూ వచ్చింది. తన మాయచేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది. ఈ లోపలనే ఈమెను హతమార్చుము. ఎలా అనినా రాక్షసులు సంధ్యాకాలముల యందు బలోపేతులవుతారు.
అప్పుడు వారిని ఎదుర్కోవటం కష్టం. విశ్వామిత్రుని సూచనను అనుసరించి రాముడు తన శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణములను ప్రయోగించాడు. ఎడతెగకుండా తమపై రాళ్ల వర్షమును కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఆ విధంగా నిలువరించాడు. ఆ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జిస్తూ తన మాయాబలంతో రామలక్ష్మణులపై దాడి చేయటానికి పరుగులు తీసింది. అట్లు విక్రమించి పిడుగు వలె వేగంగా తమ మీదికి దూసుకుని వస్తున్న ఆ తాటక వక్షస్థలంపై రాముడు బాణంతో కొట్టాడు. వెంటనే ఆ యక్షిణి నేలపై పడి ప్రాణాలు కోల్పోయింది. రాముడు ఈ విధంగా ఆమెకు ముక్తిని ప్రసాదించాడు. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధంగా మరణించుట చూసి ఇంద్రాది దేవతలు బాగుబాగు అంటూ శ్రీరాముని మిక్కిలి కొనియాడారు. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలను అందరూ పరమప్రీతులై విశ్వామిత్ర మహర్షితోటి ఇలా అన్నారు: ఓ విశ్వామిత్రముని, నీకు శుభమగుగాక. ఈ తాటకవధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతోషించారు. రామలక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన భృశాసుని కుమారులు సత్యపరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్రరూపములలో ఉన్న వారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు అనర్చుచున్నాడు. కావున ఇతడు ఆ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యమును నిర్వహింపవలసి ఉన్నది. దేవతలందరూ ఈ విధంగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఇంతలో సంధ్యా సమయం అయ్యింది. అంతటా మహర్షి తాటక వధకు సంతుష్టుడయ్యాడు. ప్రేమతో రాముని శిరస్సును ముద్దు పెట్టుకుని తరువాత ఆ రాఘవుడితోటి ఇలా అన్నాడు: చూడముచ్చటగానున్న ఓ రామ, ఈ రాత్రికి ఇక్కడనే ఉందాం. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమానికి వెళదాం. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతోషించాడు. వారందరూ తాటకా వనమునందే ఆ రాత్రి గడిపారు. అంతటా వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమైన చైత్రరథము వలె మనోహరంగా విరాజిల్లింది. రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకున్నాడు. మునీశ్వరునితో తమ్మునితో కూడి ఆ రాత్రి అక్కడనే గడిపాడు. ప్రాతకాలమున మునీశ్వరుడు వారిని మేల్కొల్పాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 26వ సర్గము సంపూర్ణం. శుభం.